సైన్యములకు అధిపతికి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా పరిశుద్ధ దిన ఆరాధన మనము ఆరంభించుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు నాయన. మీ మహావన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో నీ బిడలమైనటువంటి మమ్ములను ప్రభా గడిచిన దినములలో మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి మమ్ములను సజీవుల లెక్కలో ఉంచి ప్రభా మరి యొక్క శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దిన ఆరాధనలోనికి నాయన మీరు మమ్మలను నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, ఈ సర్వ సృష్టికి కారణభూతులైనటువంటి గొప్ప దేవుడు మీరు కాబట్టి నాయన మీ ఘనమైన జీవము కలిగినటువంటి నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి నీ బిడలమైనటువంటి మమ్ములను ప్రభా నీ పాదాల చెంతకు నడిపించిన విధానమును బట్టి మేము నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. నీ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు ప్రభా. మీ కుడి చేతిలో నిత్యమైనటువంటి సుఖములు కలవు కాబట్టి నాయన మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ నాయన హృదయాంతరంగములో శ్రేష్టమైనటువంటి సంతోషమును ఆనందమును కలిగి జీవించే కృపను ప్రభా మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. నేటి పరిశుద్ధ దినమందు యావత్ ప్రపంచములోనటువంటి క్రైస్తవ సంఘాలలో జరుగుతున్నటువంటి ఆరాధనలన్నింటిలో ప్రభా మీరే తోడుగా ఉండండి. మీ పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నత ప్రతి మందిరం మీద నాయన మెండుగా కుమ్మరించమని వేడుకొనొచ్చు ఉన్నాను. అయ్యా, నీ సన్నిధిలోనికి వచ్చి వారందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మను ఆరాధించుకునేటువంటి భాగ్యమును మెండుగా ప్రభా మిమ్మల్ని మీకు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రత్యేకంగా ప్రభా మరి మా యొక్క మందిరములో కూడా జరుగుతున్నటువంటి ఆరాధనలో నీ సన్నిధి, నీ సహవాసం మాకు మెండుగా అనుగ్రహించండి. పాటలు పాడుతూ ఉండగా మా ద్వారా మీ నామాన్ని ఘనపరచుకోండి. శ్రేష్టమైనటువంటి జీవపు సందేశమును ఈ పరిశుద్ధ దినమందు మెండుగా మా హృదయాలకి మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రత్యేకంగా నీ సన్నిధిలోనికి వచ్చిన బిడ్డలను దీవించండి ప్రభా. ఇంకా రావలసినటువంటి వారందరినీ కూడా త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే మీ నామాన్ని మహిమపరుచుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. ప్రభా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని శ్రేష్టమైన జీవపు మాటలు మీ బిడ్డలతో పంచుకునేటువంటి సమయంలో మీ సన్నిధి సహవాసమును మాకు మెండుగా అనుగ్రహించమని, పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములు అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు మరి యొక్క పర్యాయము నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో ఈ మే మాసంలో 3వ పరిశుద్ధ దిన ఆరాధనలోనికి ప్రవేశించడానికి, దేవుని నామమును స్తుతించి ఘనపరచుకోవడానికి దేవుడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి తరుణమును బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువైన క్రీస్తు నామములో ఈ పరిశుద్ధ దిన ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యత
గడిచిన దినములన్నీ కూడా దేవుడు మనల్ని తన యొక్క రెక్కల చాటున భద్రపరచడము, తన యొక్క మహదైశ్వర్యముల నుంచి ప్రతి అవసరత, ప్రతి ఒక్క అక్కర మన యొక్క వ్యక్తిగతమైన కుటుంబ జీవితాలలో మరి ప్రభువారు తీర్చిన విధానమును బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. పిల్లల పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మనము ధ్యానించుకునేటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన. పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి వారు ఒకసారి పరిశుద్ధ గ్రంథములను తెరిచి దేవుని యొక్క వాక్యమును నిశ్చితముగా పరిశీలించవలసిందిగా ప్రభువు పేరిట మనం చేస్తూ ఉన్నాం. 119వ సంకీర్తనలో మొత్తము మనకి 176 వచనములు కనపడుతూ ఉంటాయి. ఈ 119వ సంకీర్తన 176 వచనములు ఉంటాయి. బైబిల్ గ్రంథములో అతిపెద్ద కీర్తనగా, అతిపెద్ద గ్రంథముగా, ఆ గ్రంథములటువంటి అధ్యాయాల్లో అతిపెద్ద అధ్యాయముగా మనం ఈ యొక్క కీర్తనని గమనించగలుగుతూ ఉంటాం. ఈ 119వ కీర్తన మీరు ఎప్పుడైనా చదివి ఉన్నట్లయితే ఈ 119వ కీర్తనలో మనకి 22 భాగములు కనపడుతూ ఉంటాయి. హెబ్రీ భాషలో ఉన్నటువంటి అక్షరములు 22 అక్షరములు. హీబ్రూ భాషను మనం గమనించగలిగితే మీ అందరికీ తెలుసని నేను అనుకుంటూ ఉన్నా. పాత నిబంధన గ్రంథము హెబ్రీ భాషలో వ్రాయబడి ఉన్నది, క్రొత్త నిబంధన గ్రంథము గ్రీక్ భాషలో వ్రాయబడి ఉన్నది. ఈ 2 గ్రంథములు కూడా పాత క్రొత్త, ఈ 2 గ్రంథములు కూడా ఒకటి హెబ్రీ భాష నుండి తర్జుమా చేయబడింది, మరి ఒకటి గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడింది. ఈ 119వ సంకీర్తనలో 22 భాగములు మనకు కనపడుతూ ఉంటాయి. ఈ 22 భాగములలో ప్రతి భాగము పైన హెబ్రీ భాషలో ఉన్నటువంటి అక్షరములు మనకు కనపడుతూ ఉంటాయి. హెబ్రీ భాషలో మొత్తము 22 అక్షరములు ఉంటాయి. ఆ యొక్క అక్షరములు మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఆలెఫ్, బేత్, మేల్, అదే సమయంలో దాలెత్, హే అనేటువంటి ఈ వరుసని మీరు గమనించగలిగితే 22 హెబ్రీ అక్షరములు మనకు కనపడతాయి. పిల్లరా, ఈ యొక్క 119వ కీర్తనలో ఉన్నటువంటి మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఈ 119వ కీర్తన ప్రతి భాగములో కూడా వాక్యమునకు సంబంధించినటువంటి వచనాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఈ 119వ కీర్తన ఎందుకు రాయబడింది, ఈ యొక్క కీర్తన యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది తెలియపరచటము ఈ కీర్తనలో ఉన్నటువంటి ఉద్దేశము. ఈ కీర్తన ఎవరు రాశారు అనేటువంటిది కూడా గమనించగలిగితే చరిత్రకారులు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, ప్రవక్త అయినటువంటి ఎజ్రా ఈ యొక్క కీర్తన వ్రాసాడేమో అనేటువంటి ఆలోచన కనపడుతూ ఉంది. కారణం ఏమిటంటే, పారసిక రాజులు అనేటువంటి కోరేషు, దర్యావేషు, అర్థహశస్త వారి యొక్క పాలనలో పడద్రోయబడినటువంటి మందిరము మరలా తిరిగి కట్టమని ఆజ్ఞాపించినప్పుడు ఆ యొక్క దేవాలయము కట్టబడింది. దేవాలయము కట్టబడినప్పుడు ఆ దేవాలయము కట్టుట సమాప్తమైనప్పుడు వారు దేవుని యొక్క వాక్యమును ధ్యానించేటువంటి క్రమాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. పడిపోయినటువంటి మందిరము కట్టబడటము ఒక ఎత్తు అయితే, ఆ మందిరములో దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని బిడ్డలు వాక్యమును ఆధారం చేసుకోవటము రెండవ భాగం అన్నమాట. దేవాలయం కనపడుతూ ఉంది, కానీ మరి దేవుణ్ణి ఆరాధించేటువంటి దేవుని బిడ్డలు కూడా కావాలి. దేవాలయం ఉన్నంత మాత్రాన సరిపోతుందా? ఆరాధించేటువంటి దేవుని బిడ్డలు ఉండాలి, ఆయన వాక్యము ఎరిగిన వారై ఉండాలి, ఆయన వాక్య ప్రకారంగా నడుచుకుని వారై ఉండాలి, ఆయన స్తుతించేటువంటి వారిగా ఉండాలి, ఆయన గణపరిచేటువంటి వారిగా ఉండాలి. ప్రస్తుత దినాల్లో మనం గమనించగలిగితే దేవాలయాలు హంగులు ఆర్భాటాలతో కనపడుతూ ఉంటాయి కదా. ఈ యొక్క మనము ప్రస్తుత దినాల్లో టెక్నాలజీ మారిపోతున్నటువంటి దినాలలో ఏ దేవాలయం చూసినా కానీ సెంట్రల్ ఏసీతో కనపడుతూ ఉంటుంది. ఏ దేవాలయంలో చూసినా కానీ చక్కటి ప్రొజెక్టర్లు కనపడుతూ ఉంటాయి. ఏ దేవాలయంలో చూసినా కానీ బైబిల్తో సంబంధం లేకుండా సమస్తము ఒక అరటిపండు నోటికి ఒలిచి పెట్టినట్లుగా సమస్తము కూడా మరి ఆ విశ్వాసులకి అంత అందుబాటులోనికి తీసుకుని రాబడుతూ ఉంది. అంటే కాలమును బట్టి, పరిస్థితులను బట్టి అందరూ మారినట్లుగానే ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా మారుతున్నారు కదా. కాలాన్ని బట్టి మారుతూ ఉన్నారు, ఆలోచనలు బట్టి మారుతూ ఉన్నారు. ఆ కాలంలో పరిస్థితులను బట్టి నరుని యొక్క ఆలోచన విధానం మారుతుందేమో, కానీ దేవుని యొక్క వాక్యము
ఎన్నడూ కూడా మారదు. ఈ 119వ కీర్తన మనం గమనించగలిగితే దేవుని వాక్యమునకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటమును గురించి ఈ 119వ కీర్తనలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ధ్యానించుకునేటువంటి అంశము ఈ లేఖన భాగంలో, వారు ఆయన మార్గములలో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరు. వారు ఆయన మార్గములలో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరు. ఈ 119వ కీర్తన 3వ వచనంలో ఈ మాట మనకు కనపడుతూ ఉంది. మొదటి 3 వచనాలు మనం గమనించగలిగితే చూడండి, ఒక్కసారి చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేరు. చాలు మా పిల్లరా, చక్కటి మాట కీర్తనాకారుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మొదటి 3 వచనాలు గమనించినప్పుడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. అట్టి వారు ఎలా ఉంటారు అంటే, ఆయన మార్గములో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరు అనేటువంటి మాట మనకు కనపడుతూ ఉంది. నిజమే కదా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచు వారందరూ కూడా ఆ ధన్యులు అనేటువంటి మాట 128వ కీర్తన మొదటి వచనంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు. 128వ కీర్తన కుటుంబ ఆశీర్వాద కీర్తన. అది మన యొక్క మనసులో కనపడుతున్నటువంటి కీర్తన. 4వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడినని దానిలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు మనకి గుర్తు చేస్తూ ఉంచాడు. ఆ యొక్క ఆశీర్వాదాల్లో దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంచారో, ఆయన త్రోవలో ఎవరైతే నడవటానికి ఇష్టపడుతూ ఉంచారో, దేవుడు వారిని వారి కుటుంబాన్ని ధన్యకరమైనటువంటి రీతిలో ఆశీర్వదించేటువంటి వాడిగా ఉన్నాడు అనేటువంటి మాటను 128వ కీర్తన అంతట్లో కూడా మనం గమనించగలుగుతూ వచ్చాం. దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది కదా, ఎవరైతే దేవుని మాటను, దేవుని వాక్యమును, దేవుని న్యాయమైనటువంటి విధులను, ఆయన శాసనములను, ఆయన యొక్క చట్టములను, దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రమును ఆధారము చేసుకుని బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంచారో, దేవుడు వారిని పరిశుద్ధులుగా మారుస్తూ ఉంచాడు. దేవుడు వారిని నీతిమంతులుగా మారుస్తూ ఉంచాడు. ఒకరు నీతిమంతులుగా పిలువబడాలన్నా, ఒకరు పరిశుద్ధులుగా ఎంచబడాలన్నా, ఒకరు శ్రేష్టమైనటువంటి జీవపు మార్గంలోనికి ప్రవేశించాలన్నా, దేవుని స్వరూపంలో ఒకడు తన జీవితాన్ని చూసుకోవాలన్నా, వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి ఆధారం ఏదైనా ఉన్నదా అంటే అది దేవుని వాక్యము మాత్రమే అంటాడు. దేవుని వాక్యము నరుని యొక్క జీవితంలో లేకపోతే ఆ నరుడు దేవుని సన్నిధిలో ఉన్నా లేనట్లే. ఆ నరుడు దేవుణ్ణి ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిచినా కానీ ప్రభు యొక్క స్వరమునకు లోబడలేనటువంటి వాడే, ప్రభువుని చూడలేనటువంటి వాడే అనే మాటలు ఈ గ్రంథంలో మనకు కనపడుతూ ఉంటాయి. 119వ కీర్తనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సారాంశం ఇదే. ఈ 119వ కీర్తనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు కూడా ఇవే. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంచారో వారు దేవుని మార్గంలో నడుచుకుంటూ ఉంటారు. ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకుంటారో వారు ధన్యులు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఎవరైతే ఆయన శాసనములను హృదయపూర్వకంగా గైకొని ఆయనను వెతుకుతూ ఉంచారో వారు ధన్యులు అనేటువంటి మాట ఈ 119వ కీర్తన మొదటి 2 వచనాల్లో మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే ప్రియులారా, వారు ఆయన మార్గములలో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరు. ఈరోజు మనము ఏ మార్గంలో నడుస్తున్నామనేది ఒక మాటను మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడైతే మాట్లాడుతూ ఉన్నాడు కదా, తన బిడ్డలైతే తన వాక్యమును ఆధారము చేసుకున్నటువంటి వారైతే ఆయన మార్గంలో నడుస్తూ వచ్చారు. బైబిల్ గ్రంథం అంతా కూడా మీరు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చూడగలిగితే 28 మార్గముల గురించి మనకి కనపడుతూ ఉంటాయి. జీవ మార్గము, రక్షణ మార్గము, పరిశుద్ధమైనటువంటి మార్గము, యెహోవా మార్గము, నిర్దోషమైనటువంటి మార్గము, సర్వలోకుల మార్గము, ఇలా బైబిల్ గ్రంథంలో 28 మార్గముల గురించి మనకి తెలియపరచబడింది. ఈ 28 మార్గములలో కొన్ని లోకానుసారం అనేటువంటి మార్గాలు కనపడుతూ ఉన్నాయి, కొన్ని
పరలోక రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి క్రమములో దేవుడు సిద్ధపరిచినటువంటి మార్గములు కనపడుతూ ఉన్నాయి. యేసు ప్రభువారు అంటారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఎవడైనను నా ద్వారానే తప్ప మరి ఏ రీతిలో తండ్రి యొద్దకు రాలేడనేటువంటి మాటను యేసు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనము దేవుని పిల్లలుగా, దేవుని బిడలుగా దేవుని రాజ్యములోనికి వెళ్ళాలన్నా, తండ్రి కుడిపార్శ్వమందు తండ్రి ఎదుట నిలబడాలన్నా కానీ మనకున్నటువంటి ఏకైక మార్గం ఏదైనా ఉన్నదా అంటే అది యేసు ప్రభువారు మనకు చూపించినటువంటి మార్గమే. సర్వలోకుల మార్గం అనేటువంటి ఒక మాట మనకు కనపడుతుంది. అది దావీదు భక్తుడు పలుకుతూ ఉంటాడు. తన కుమారుడైనటువంటి సొలొమోను దగ్గర పిలుచుకున్నప్పుడు దావీదు భక్తుడు వృద్ధాప్యంలోనికి వచ్చిన, అంటే మరణకరమైనటువంటి స్థితిలోనికి వచ్చిన తర్వాత సొలొమోను అంటాడు, నేను సర్వలోకుల మార్గములో వెళ్ళిపోవచ్చున్నాను అంటాడు. అంటే ఈ సర్వలోకుల మార్గం అనేది భూ సంబంధమైనటువంటి మానవుని యొక్క జీవితంలో కలుగుతున్నటువంటి మరణకరమైనటువంటి మార్గాన్ని ఈ సర్వలోకుల మార్గం అనేటువంటి పదాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ క్రైస్తవులుగా, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి దేవుని బిడలుగా దేవుడు మనకు నిర్దేశించినటువంటి మార్గం ఏదైనా ఉన్నదా అంటే యేసు ప్రభువారు మన ఎదుట ఉంచినటువంటి మార్గము, అది రక్షణ మార్గము, జీవ మార్గము, పరిశుద్ధమైనటువంటి మార్గము. ఆ మార్గంలో ఈరోజు మన జీవితాలు ఉండాలి అనే మాట వాక్యము ద్వారా మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ప్రియులారా, ఇక్కడ కీర్తనాకారుడు అంటాడు కదా, 119వ కీర్తనలో 3వ వచనంలో, వారు ఆయన మార్గములో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. వారు ఏ పాపమును చేయరంటాడు కదా. పాపము లేనటువంటి నరుడు ఈ లోకములో ఎవడైనా ఉన్నాడా? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడనూ లేడు అంటాడు కదా. ప్రస్తుత దినాల్లో కూడా మనం గమనించగలిగితే ఎవరున్నారు దేవుని వెతకగలిగినటువంటి వారు? ఒకానొక సమయంలో ఆసాపు కుమారులు, మన కోరాహు కుమారులు దేవుణ్ణి వెతకడానికి దివారాత్రులు కూడా కనిపెట్టుకున్నటువంటి హృదయంతో ఆయన గుమ్మముల ఎదుట కాచుకున్నటువంటి స్థితిని కోరాహు కుమారులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది అంటాడు కదా. దేవుని వెతికేటువంటి హృదయము ఆశతో ప్రభు సన్నిధిలో కనపడటానికి నిరంతరము కూడా పరితపించేటువంటి హృదయము. ప్రస్తుత దినాల్లో అటువంటి హృదయం కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు ధన్యులే. వారు ప్రభువును చూస్తారు, వారు ప్రభు ఎదుట నిలబడతారు. కానీ ఏ హృదయము దేవుని కొరకు ఆశపడుతుంది, ఏ హృదయము దేవుని సన్నిధిలోనికి వచ్చి స్తుతించాలని పరితపిస్తూ ఉంది, ఏ హృదయము దేవునిలో ఐక్యమై జీవించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నదంటే పిల్లరా, లోకములో ఉన్నటువంటి మానవుని యొక్క హృదయాలలో పాపము కనపడుతుంది, కానీ పాపము లేనటువంటి హృదయాన్ని దేవుడు కోరుకొని ఉన్నాడు. ఈరోజు నీ హృదయము, నా హృదయము, మన హృదయము పాపము లేనటువంటి హృదయముగా దేవుని ఎదుట నిలబడును గాక. గట్టిగా ఈరోజు పాపము లేనటువంటి హృదయాన్ని దేవుడు కోరుకొని ఉన్నాడు. ఆ హృదయము నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, మన పిల్లల జీవితంలో ఉండాలి అంటే వారి హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. వారు దేవుని శాస్త్రములు గైకొని వారై ఉండాలి. వారు దేవుని మార్గములో నిర్దోషులుగా నడిచేటువంటి అనుభవంలోనికి వారి జీవితాలు వచ్చునుగాక. దేవుని వాక్యములో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటల్లో మనం గమనించగలిగితే, ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు భూలోకములో ఉన్నటువంటి మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. నా పిల్లలు ఏ స్థితిలో వారి హృదయాలు నడిపించుకుంటున్నారు అనేటువంటి ఆశతో, ఆలోచనతో దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉండగా, దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉండగా, మన జీవితాలు దేవుని మార్గములో ఎల్లప్పుడూ కూడా నిలబడి నడుచున్నట్లు దేవుని యొక్క కాపుదల మనకు అవసరము. పరిశుద్ధ గ్రంథములు అంటాడు కదా, 1వ కీర్తన కానీ అదే సమయంలో 119వ కీర్తనలో కానీ ఈ కీర్తనలో మనం గమనించగలిగితే నిజమైనటువంటి ఆనందము 1వ కీర్తనలు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటాడు కదా. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించబడు దానిని. ఈరోజు నీ ఆనందము, నా ఆనందము దేనిలైనా ఉన్నదా అంటే కొందరు అంటారు కదా, ఆ నూతనమైనటువంటి వస్త్రాలను బట్టి ఆనందిస్తూ ఉంటారు, కొందరు శ్రేష్టమైనటువంటి భోజన పదార్థములను బట్టి ఆనందిస్తూ ఉంటారు, కొందరు వారికి చేతిలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆ సెల్ ఫోన్లను బట్టి, ఆభరణములను బట్టి ఆనందిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఆనందాన్ని కోరుకుంటారు. కానీ దేవుని పిల్లల యొక్క హృదయాల్లో ఆనందం
ఎక్కడైనా ఉన్నదా అంటే అది వాక్యానుసారమైనటువంటి ఆనందము. దేవుని మాటలు వారికి దొరుకుతూ ఉండగా వారి హృదయాల్లో ఎంతగానో సంతోషము ఆనందము కలిగి వారు దేవుని స్తుతించుటలో దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి క్రమంలో వారు నిత్యము నిరంతరము కనిపెట్టుకునేటువంటి స్థితి కలిగి ఉంటారు అనే మాట ఈ 1వ సంకీర్తన బట్టి మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే కదా. అటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే నీటి కాలువల యొరన నాటబడినటువంటి వారిగా, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె అతడు చేయనిదంతా కూడా సఫలమయ్యేటువంటి స్థితిలో వారి జీవితాలు కనపడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, నిజమే కదా. ఈరోజు పాపము లేనటువంటి జీవితము దేవుని ఎదుట మనం కలిగి ఉండాలి అంటే ఎలాంటి అనుభవాన్ని మనం ఉండాలో కొందరు భక్తుల యొక్క జీవితాలను ఒక్కసారి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన కాలంలో అబ్రహాము యొద్దకు దేవుని యొక్క వాక్యం వచ్చిందా రాలేదా? అబ్రహాముతో దేవుని వాక్యం మాట్లాడిందా లేదా? కదా, మాట్లాడింది. బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయాన్ని గమనించినప్పుడు ఈ ఆదికాండము 15వ అధ్యాయంలో వాక్యమయ్యున్నటువంటి ప్రభు అబ్రహామును దర్శనము ద్వారా దర్శించినప్పుడు చక్కటి మాట మొదటి వచనంలో తెలియపరుస్తూ వచ్చాడు. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పినము. చాలా ప్రియులారా, గమనించండి. వాక్యము ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో అబ్రహాము యొక్క జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. పాత నిబంధన కాలంలో అబ్రహాము కేవలము వాక్యానుసారంగా తన జీవితాన్ని నడిపించుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాటను వాక్యములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మితే, ఈరోజు దేవుని వాక్యము నీతో మాట్లాడగలిగితే, ఈరోజు దేవుని వాక్యము నీ హృదయంలో స్థిరపరచబడగలిగితే, ఈరోజు దేవుని వాక్యము పట్ల నీవు విశ్వాసం ఉంచగలిగినట్లయితే అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా నీవు ఆశీర్వదించబడుదువుగాక. ఆమేన్. ఈరోజు ఆ వాక్యము నీతో మాట్లాడాలా? ఈరోజు ఆ వాక్యము నిన్ను దర్శించాలా? ఆ వాక్యము నీ హృదయ లోతుల్లో నీ జీవితాన్ని అబ్రహామును ఆశీర్వదించినటువంటి రీతిలో ఈరోజు నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి వాక్యము సిద్ధంగా ఉన్నది, కానీ ఆశీర్వదించబడటానికి నీవు సిద్ధంగా కనపడలేకపోతూ ఉన్నావు. ఈరోజు వాక్యము నీ దగ్గరికే వచ్చింది. ఈరోజు వాక్యము నీతోనే మాట్లాడుతూ ఉంది. ఈరోజు వాక్యము నీ హృదయాంతరంగంలో ప్రవేశించడానికి ఎంతగానో పరితపిస్తూ ఉన్నది, కానీ మరి నీ హృదయాంతరంగము వాక్యమునకు అప్పగించబడితే, నీ హృదయాంతరంగము వాక్యమునకు లోబడేటువంటి స్థితిలోనికి రాగలిగినట్లయితే, ఆనాడు అబ్రహాముని ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించాడో అంతకన్నా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మన జీవితంలో పరలోకములో అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకే ఇక్కడ అంచాడు కదా చక్కటి మాట, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను అంటాడు కదా. అబ్రహాము విశ్వాసముతో దేవుని వెంబడించాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుని వెంబడించాడు. మృతతుల్యమైనటువంటి గర్భముల నుండి ఒక శ్రేష్టమైనటువంటి శిశువును చూచినట్లుగా అబ్రహాము విశ్వాసముతో దేవునితో నడిచాడు. ఆఖరికి దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం పొందుకున్నప్పటికీ కూడా దేవుని కన్నా నాకేది ఎక్కువ కాదని మొరియా పర్వతం మీద తాను ప్రేమించినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకును కూడా బలిగా అర్పించడానికి వెనకాడనటువంటి వాడు అబ్రహాము అనేటువంటి మాటను మనం గమనించగలుగుతూ ఉన్నాం. అంటే అబ్రహాము యొక్క జీవితంలో మనము దేనిని జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాము అంటే, అబ్రహాము దేవునికి ప్రాధాన్యతనిచ్చాడు. అబ్రహాము దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చాడు. అబ్రహాము దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి ప్రాధాన్యతనిచ్చాడు. అబ్రహాము దేవునితో మాట్లాడటానికి ప్రాధాన్యతనిచ్చాడు కదా. ఆదికాండము 19వ అధ్యాయంలో మమ్రే వృక్షము క్రింద అబ్రహాము ఉన్నప్పుడు దేవుని దూతలు వస్తూ ఉన్నటువంటి క్రమంలో పరిగెత్తుకుని వెళ్ళి అబ్రహాము దేవుని దూతలను పిలిచి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయటానికి దేవుని దూతలు దిగి వచ్చినటువంటి క్రమంలో అబ్రహాము దేవుని దూతలకి శ్రేష్టమైనటువంటి విందునిచ్చాడు. ఎందుకు అంటే అబ్రహాము ఎప్పుడూ కూడా దేవునితో మాట్లాడడానికి, దేవుని సహవాసములో గడపడానికి
ఇష్టపడినటువంటి భక్తుడిగా అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, ఈరోజు నీ జీవితము నా జీవితము కూడా ఎలా ఉండాలి అంటే మనము దేవుని సహవాసములో ఉన్నటువంటి వారమై ఉండాలి. లోకములో ఉన్నటువంటి సహవాసం అనేది నీ ఒకానొక సమయంలో నీకు దుఃఖాన్ని కలిగించవచ్చేమో, ఒకానొక సమయంలో నీకు నష్టాన్ని కలిగించవచ్చేమో, ఒకానొక సమయంలో నిన్ను శోధనలోనికి తీసుకుని వెళ్ళొచ్చేమో. లోక సంబంధమైనటువంటి స్నేహము దేవునితో నీకు వైరాన్ని కలిగించవచ్చేమో. కానీ దేవునితో నీవు స్నేహం చేయగలిగితే, దేవునితో నీవు సహవాసము చేయగలిగితే నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అనేటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ హృదయంలో అయితే వాక్యం ఉంటుందో ఆ హృదయంలో పాపం ఉన్నదనే మాటను బైబిల్ గ్రంథంలో 119 సంకీర్తన 3వ వచనంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆ వారు ఆయన మార్గములో నడుచుచు ఏ పాపమును చేయరంటాడు కదా. ఎంత చక్కటి మాట. అబ్రహాము దేవుని మార్గములో నడిచాడు, దేవుని వాక్యానుసారంగా నడిచాడు, పాపము లేనటువంటి వాడిగా విశ్వాసులకి తండ్రిగా పిలువబడ్డాడు. ఆనాటి దినాల్లోనే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు అబ్రహాము విశ్వాసముతో ఎదురు చూచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు నీ విశ్వాసం ఏంటి, నా విశ్వాసం ఏమిటి? ఈరోజు నీ ప్రార్థన ఏమిటి, నా ప్రార్థన ఏమిటి? అసలు ఈరోజు మనము దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము అంటే నేను అంటానే కదా, అవసరాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామేమో, కానీ ఆత్మీయమైనటువంటి జీవితం కొరకు ప్రార్థించేటువంటి బిడలుగా నిలబడలేకపోతూ ఉన్నాం. ఈరోజు హృదయం మారాలని ప్రార్థన చేస్తూ ఉన్నారా? రేయి మొదటి జామున లేచి ఈరోజు దేవుని సన్నిధిలో నేను నిలబడి దేవుని స్తుతించాలని ప్రార్థన చేస్తూ ఉన్నారంటే అటువంటి ప్రార్థన మన నోట రాకపోవచ్చేమో, కానీ ఏ అవసరత ఉన్నా కానీ ఆ అవసరత కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మన గొప్ప గొప్ప జీవితాల కొరకు ప్రార్థన చేస్తామేమో, కానీ పరలోకములో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ప్రార్థన చేసేటువంటి మనసు అయితే కలిగి ఉండలేమేమో అనేటువంటి ఆలోచన ఒక్కొక్కసారి కదలాడుతూ ఉంటుంది. నిజమే పిల్లలు, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే దేవుని కొరకు పరిగెత్తుకొని వచ్చేటువంటి హృదయం నీకు రావాలి, దేవుని స్తుతించేటువంటి అనుభవంలోనికి నీవు రావాలి. ఎందుకంటే వేకు జామున లేచి దేవుని మాట కొరకు కనిపెట్టుకునేటువంటి స్థితిలోనికి ఎప్పుడైతే నీవు రాగలుగుతూ ఉంటావో అబ్రహాము లాంటి అనుభవాన్ని నీ జీవితంలో నీవు చూడగలుగుతావు అనేటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకొక మాటను మనం గమనించగలిగితే, వారు దేవుని మార్గంలో నడుస్తూ ఏ పాపమును చేయరు అనటానికి మరొక ప్రాముఖ్యమైనటువంటి ఉదాహరణ వ్యక్తి యొక్క జీవితము బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి యేసేపు యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఆది కాండంలోనే రాయబడినటువంటి మాటల్లో భక్తుడైనటువంటి యేసేపు గురించి జ్ఞాపకం చేసినటువంటి మాట 39వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. ప్రియులారా, చూడండి, ఐగుప్తు దేశంలో పోతీఫర్ యొక్క గృహములోనికి మరి యేసేపు భక్తుడు బానిసగా కొనిపోబడినటువంటి సమయంలో అతడు ఎక్కడా కూడా అధైర్యపడలేదు, కృంగిపోలేదు. కానీ తాను నమ్ముకున్నటువంటి దేవుని పట్ల అతడు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, భయభక్తులను బట్టి దేవుడు అతనికి తోడై ఉండి పోతీఫర్ యొక్క కుటుంబాన్ని అంతటినీ కూడా ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా 39వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. 3వ వచనాన్ని గమనించగలిగితే, యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యేసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. చాలమ్మ పిల్లలు గమనించండి, ఈ 3వ వచనము ప్రారంభ వచనాలు అంటాడు కదా, యెహోవా అతనికి తోడయుండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అంటాడు కదా. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉండటానికి ఆశపడుతూ ఉన్నాడు, కానీ దేవుని యొక్క సహాయం లేకుండా నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నావు కదా. మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను నమ్ముకున్నట్టు మేలు అంటాడు కదా. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు కదా. ఈ లోకములు చాలామంది దేవుని ఆశ్రయించేదానికన్నా మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు, దేవుని నమ్ముకునే దానికన్నా మనుషులు నమ్ముకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వారు మన కనుల ముందు కనపడుతూ ఉంటారు కాబట్టి, వారి స్థితిగతులు మనకు కనపడుతూ ఉంటాయి కాబట్టి, వారు ఏదో మన కొరకు చేసేస్తారు అనేటువంటి ఆశ మనలో ఉంటుందేమో. కానీ పరిశుద్ధ గ్రంథంలో యేసేపు భక్తుడు
అతడు ఆ గుంటలో పడద్రోయబడినప్పటికీ కూడా, సహోదరుల చేత తిరస్కరించబడినప్పటికీ కూడా, కుటుంబం నుండి దూరపరచబడినప్పటికీ కూడా అతను హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, నేను నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు కదా, పడిపోయినటువంటి స్థితిలో నుండి లేవనెత్తగలిగినటువంటి వాడు కదా, ఉన్నతమైనటువంటి స్థితిలో నన్ను కూర్చోబెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు కదా. ఇది విశ్వాసమునకు సంబంధించినటువంటి ఆలోచన. యేసేపు భక్తుడు ఎక్కడా కృంగిపోలేదు. చిన్నవాడే కదా, యవ్వన కాలంలో ఉన్నటువంటి వాడు. ఆ యాకోబు యొక్క సంతతిలో చివరి సంతతిగా యేసేపు భక్తుని యొక్క జీవితాన్ని చూడగలుగుతూ ఉన్నాం. యవ్వన కాలంలో ఉన్నాడు, కానీ అతడు తృణీకరించబడ్డాడు, సహోదరుల చేత తోలివేయబడ్డాడు కుటుంబంలో నుంచి. అయినప్పటికీ కూడా దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత యేసేపు మీద ఉన్నటువంటి సమయంలో ఆ దేవుడు అతనికి తోడయ్యుండి అతను చేస్తున్న ప్రతిదీ కూడా సఫలము చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే సమయంలో యేసేపు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఇది చాలా ప్రాధాన్యమైనటువంటి మాట పిల్లరా. ప్రస్తుత దినాల్లో చాలామంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించరు. ఎందుకంటే భక్తి ఉంటుందేమో కానీ భయం కనపడదు పిల్లరా. నిజమే కదా, భయం ఉన్నప్పుడే భక్తి యొక్క సారాంశము అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. చాలామంది అంటారు, నేను దేవుని పట్ల చాలా భక్తి కలిగినటువంటి దాననండి, నేను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడనని చెప్పుకుంటారు. కానీ వాస్తవంగా చెప్పాలి అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావో లేదో నీ ప్రవర్తన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, నీ క్రియలు కనపరుస్తూ ఉంటుంది. నీవు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ జీవితము, నీవు ఎలాంటి అనుభవం కలిగి ఉన్నావో తెలియపరుస్తూ ఉంటుంది. ప్రస్తుత దినాల్లో దేవుని సన్నిధిలో మంచి భక్తి పరులుగా ఎంతోమంది కనపడుతూ ఉంటారు, కానీ కొంచెము కూడా దేవుని వాక్యమన్నా, దేవుని సన్నిధన్నా, దేవుని సహవాసమన్నా నిర్లక్ష్యమైనటువంటి స్వభావం కనపడుతూ ఉంది. భక్తుడు ఎప్పుడు కూడా దేవుని పాదాల దగ్గర ఉంటాడు, అవునా కాదా? భక్తుడు ఎక్కడ ఉంటాడు? వెలుపల ఉంటాడు, లోపల ఉంటాడు. అంటే భక్తుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు, ఎప్పుడు కూడా దేవునికి అధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చేటువంటి వాడు, ఎప్పుడు కూడా దేవుని మందిర ద్వారములు తెరవబడక మునిపే ద్వారములు ఎప్పుడు తెరవబడతాయని వెలుపల కనిపెట్టుకుని వచ్చాడు కదా, అవునా కాదా? అదంతా వెనకటి కాలం అండి, ప్రస్తుత కాలం కాదు. ద్వారములు తెరిచిన తర్వాత అరగంటకో గంటకో లోపలికి రావాలి సార్, ఇది ప్రస్తుత కాలము. వెనకటి కాలములు ఎప్పుడు ద్వారాలు తెరవబడతాయా అని అప్పుడు ఉండేదేమో, కానీ ఇప్పుడు కాలము కాదు అనేటువంటి ఆలోచన కదా. ప్రస్తుత జనరేషన్ అదే కదా. వెనకటి దినాల్లో దేవుని మందిరంలోనికి సుమారు 10 గంటలకి ఆరాధన అంటే 7 గంటలకల్లా దేవుని మందిరంలోనికి ఆ సంఘములో ఉన్నటువంటి యవ్వనలో, స్త్రీలో, పురుషులు వచ్చేసి మందిరాన్ని అంతటిని కూడా ఊడ్చేసి చాపలేసి, అంటే ఇప్పుడు కుర్చీలు ఉన్నాయనుకోండి, వెనకటి దినాల్లో అంత కుర్చీలు ఉండేవి కాదు కాబట్టి చాపలు వేసుకునేటువంటి వారు, అవునా కాదా? వెనకటి దినాల్లో మనం గమనించగలిగితే ఇంత పెద్ద హాల్లో ఒక 10 కుర్చీలు ఉండేవేమో, ఎవరికైనా ముసలోళ్ళకి వేసేవాళ్ళు, అవునా కాదా? క్రింద కూర్చోలేనటువంటి వాళ్ళకి, బాగా వృద్ధాప్యములు ఉన్నటువంటి వారికి 10 కుర్చీలు అలా ఉండేవి. మిగిలినటువంటి వారందరూ కూడా క్రిందే కూర్చునేటువంటి వారు. ఇప్పుడు చూడాలి అంటే యవ్వన కాలంలో ఉన్నటువంటి వారు కూడా క్రింద కూర్చోలేరు. ఎందుకంటే మోకాళ్ళు సహకరించవు కాబట్టి. ఎందుకు మోకాళ్ళు సహకరించదంటే మోకాలు ప్రార్థన అనుభవం లేదు కాబట్టి, అవునా కాదా? ఈరోజు నీ మోకాలు ఎందుకు నీకు సహకరించట్లేదు? ఈరోజు ఎందుకు కింద కూర్చుని దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి నువ్వు ఎందుకు ఇష్టపడలేదంటే ఆ మోకాలు ప్రార్థన అనుభవం నీ జీవితంలో లేదు, అది నీ తల్లిదండ్రుల జీవితంలో లేదు, అది నీకు నేర్పబడలేదు అనేటువంటి మాట. ఒకవేళ ఆ అనుభవం నీకుంటే నువ్వు ఎక్కడ ఉంచావు అంటే దేవుని పాదాల చెంత ఆ కూర్చొని మోకరించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉంటావు. ప్రస్తుత దినాల్లో మనం గమనించగలిగితే ఈ ఆత్మీయ జీవితంలో ఇటువంటి అనుభవం లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రార్థన అనుభవం, మోకాళ్ళ ప్రార్థన అనుభవం లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, యేసేపు కానీ వీరి జీవితాన్ని మనం గమనించగలిగితే, దానియేలు భక్తుని జీవితాన్ని గమనించగలిగితే వారి యొక్క నివసించేటువంటి గృహములలో కిటికీలు తెరవబడినప్పుడు మోకాళ్ళ మీద ఉండి వారు చేతులెత్తి ప్రార్థించేటువంటి వారంట కదా. మనందరికీ తెలుసు, భక్తుడైనటువంటి భక్త సింగ్ గారి ప్రార్థన అనుభవాన్ని గమనించగలిగితే వారు ఏకదాటిగా కొన్ని గంటల వరకు కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేటువంటి వారు చివరి దినాల్లో కూడా మరణకరమైనటువంటి స్థితిలోనికి వచ్చినప్పటికీ కూడా వారు మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నారు. కానీ ఆ ప్రార్థన అనుభవం లేకుండా వారి ఆత్మీయ జీవితం లేదు. నిజమే. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, నీ ఆత్మీయ జీవితానికి కొలమానం ఏదైనా ఉన్నదంటే అది నీ మోకాళ్ళ ప్రార్థన అనుభవం అనేటువంటి మాట గుర్తు చేస్తూ ఉన్నాను.
నిజమే ప్రియులారా, ఈరోజు ఎక్కడ ఉంది నీ హృదయాంతరంగంలో పాపము లేనటువంటి ఆత్మీయ జీవితము? ఈరోజు దేవుని బిడ్డగా కనపడినప్పటికీ కూడా పాప స్వభావము హృదయాంతరంగంలో కలిగి జీవించడం వలన కలిగేటువంటి ఫలితం ఏమిటి? ఒకానొక సమయంలో దేవుని సన్నిధిలో నుండి తొలగించబట్టమే కదా, ఒకానొక సమయంలో దేవుని సన్నిధిలో నుండి దూరపరచటమే కదా అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. పిల్లలు ఇక్కడ అంచాడు కదా, ఈ ఆదికాండము 39వ అధ్యాయంలో పోతీఫర్ యొక్క గృహములో పోతీఫర్ భార్య యోసేపు యవ్వన కాలంలో ఉన్నటువంటి ఆ స్థితిగతులను బట్టి అతనితో శయనించాలి అనేటువంటి ఆలోచన మనసులో కలిగి ఉన్నప్పుడు యోసేపు తన హృదయములో దేవుని పట్ల ఉన్నటువంటి భయమును బట్టి పలికినటువంటి మాట 39వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అని పిల్లలు గమనించండి. ఎంత చక్కటి మాట. భయంకరమైనటువంటి పాపము తన ఎదుట కనపడుతూ ఉంది, పాపము చేయడానికి అవకాశం ఉంది, ఎదుట వ్యక్తి ప్రేరేపిస్తూ ఉంది. కానీ యోసేపు భక్తుడు అంచు ఉన్నాడు కదా, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యత అన్నాడు కదా. ఎవరు చూచినా చూడకపోయినా నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ బహుశా పోతీఫర్ భార్య అనుండొచ్చు, ఇక్కడ మన ఇద్దరం తప్ప ఎవరూ లేరు, నరమానవుని కొడుకు తెలియదు, ఏ వ్యక్తులు కూడా మన యొక్క రహస్య జీవితాన్ని చూడలేరు, రహస్యపు ఆలోచన చూడలేరని ఒకవేళ పోతీఫర్ భార్య యోసేపుతో అనవచ్చు. కానీ యోసేపు హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, లోకములో ఉన్నటువంటి ఏ మనుషుడు చూచినా చూడకపోయినా కానీ నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి నా దేవుడు, నా హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, నా హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు ఈరోజు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నా దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైనటువంటి పాపమును నేను ఎలా చేయటానికి సాహసించగలను కదా. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి ఆలోచనలు మనం గమనించగలిగితే మనుషులు చూడట్లేదు అనుకుంటారేమో, కానీ మనుషులు చూడకుండా ఉండి పాపము చేయడానికి ఇష్టపడతారేమో, కానీ నిన్ను సృష్టించినటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన విస్మరిస్తూ ఉన్నారు. ఇది బహుభయంకరమైనటువంటి ఆలోచన కదా. మనందరికీ తెలిసినటువంటి సామెతే, పిల్లెప్పుడు కూడా ఇంట్లోకి వచ్చి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకునే పాలు తాగుతుందంట, కళ్ళు తెరిచి ఎప్పుడు కూడా పాలు తాగుదంట పిల్లి కదా. మనం పెంచుకునేటువంటి పిల్లిని చూసినా కానీ, పెంపుడు పిల్లి అయినా కానీ పాలు తాగేటప్పుడు అది ఖచ్చితంగా కళ్ళు మూసుకుని తాగిద్ది, కళ్ళు తెరిచి ఎప్పుడు కూడా పాలు తాగదు. పెంపుడు పిల్లి అయినా బయటి పిల్లి అయినా కానీ దొంగతనంగా వచ్చి పాలు తాగినా కళ్ళు మూసుకునే తాగిద్ది, మనం ఇంట్లో జాగ్రత్తగా పెంచుకునే పిల్లి అయినా కళ్ళు మూసుకునే పాలు తాగిద్ది. ఎందుకంటే దాని స్వభావం కళ్ళు మూసుకుంటేనే తప్ప తాను చేసే పని సంపూర్ణంగా చేయలేదు. తన మనసులో ఒక ఆలోచన ఉంటుంది, అదేమిటంటే నేను కళ్ళు మూసుకున్నాను అంటే నన్ను ఎవరూ చూడట్లేదు అనేది నా యొక్క అర్థము. దాని అర్థం ఏమిటంటే నేను కళ్ళు మూసుకున్నాను కాబట్టి ఇప్పుడు నన్ను ఎవరూ చూడట్లేదు. వాస్తవంగా ఇది ఎవరిని చూడకుండా దానంతటికి దానే కళ్ళు మూసుకొని తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటూ ఉంటుంది కదా. కాన్సన్ట్రేషన్, రెండో మాట కాన్సన్ట్రేషన్, తాను చేసేటువంటి పని మీద కూడా మంచి కాన్సన్ట్రేషన్ అనమాట. తృప్తిగా తాగటానికి, తృప్తిగా చేయడానికి. నిజమే కదా. మనం గమనించగలిగితే ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి మనుషులు కూడా అంతే. వారు మనస్సుకు నచ్చినట్లుగా నడుస్తూ ఉన్నారు, మనస్సుకు తోచినట్లుగా చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవునికి లెక్క అప్పచెప్పాలనేటువంటి ఆలోచన మాత్రము మనస్సులోనికి తీసుకోలేకపోతూ ఉన్నారు. ఈరోజు నీ మనస్సుకు నచ్చినట్లుగా నీవు చేయొచ్చేమో, ఈరోజు నీ హృదయానికి అనుకూలమైనటువంటి ఆలోచన నీవు కలిగి ఉండొచ్చేమో, కానీ ఒకానొక సమయంలో నీవు దేవుని ఎదుట తీర్పు సమయంలో ఆయన ఎదుటికి తీసుకుని రాబోతూ ఉన్నావు అనేటువంటి మాటను విస్మరించకూడదు అనేటువంటి వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు కదా, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకునమంటాడు కదా. జ్ఞాపకానికి తెచ్చుకోవాలి.
ఈరోజు డూ దిస్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పారు. యేసు ప్రభువారు రొట్టెను తీసుకుని ద్రాక్షారసమును తీసుకొని ఆయన మన కొరకు సిలువలో ఎలాంటి మరణము పొందుకున్నారో, ఎలాంటి వేదన పొందుకున్నారో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరంలో పాలిభాగస్తులై ఉండమని యేసు ప్రభువారు రొట్టెను ద్రాక్షారసాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. అదే సమయంలో పిల్లరా, యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డల గురించి, లోకములో ఉన్నటువంటి బిడ్డల గురించి కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. మీరు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు మీ మనసు చొప్పున నడుచుకోవచ్చు, మీరు మీ ఆలోచనల చొప్పున నడుచుకోవచ్చు, మీ హృదయ సంతోషములకు అనుకూలంగా మీరు నడుచుకోవచ్చు, మీ కోరిక చొప్పున మీ ఇష్టానుసారంగా మీరు నడుచుకోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు, ఇదిగో మీరు తీర్పులోనికి తీసుకుని రాబడుతూ ఉంటారు. మీరు మాట్లాడే మాటను బట్టి, మీరు నడిచే నడవడికను బట్టి, మీరు కలిగినటువంటి ఆలోచనను బట్టి ఒకానొక సమయంలో తీర్పు సింహాసనం ఎదుట మీరు నిలబడబోతూ ఉన్నారు. ఆ విషయాన్ని మాత్రం ఎన్నడూ కూడా విస్మరించకూడదు. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ పని చేసినా కానీ రేపటి దినమున దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడనే మాటను నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. అలా జ్ఞాపకం ఉన్నప్పుడు పాపము చేయటానికి నువ్వు సాహసించవు. ఏ విధమైనటువంటి పాపపు ఆలోచన, తప్పుడు ఆలోచన, సాతాను యొక్క హృదయ ప్రేరేపితమైనటువంటి ఆలోచన నీ హృదయాంతరంగంలోనికి రాదు అనేటువంటి మాటను బాహుట్యంగా దేవుని యొక్క వాక్యము చేత నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ 119వ సంకీర్తనలో మనం గమనించగలిగితే పిల్లరా, ప్రాముఖ్యమైనటువంటి మాట, మరి ఒక మాట మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. 119వ సంకీర్తన 16వ వచన భాగంలో మనం గమనించవచ్చు. నీ కట్టడలను బట్టి నేను హర్షించదును, నీ వాక్యమును నేను మరొక యుందును. 17వ వచనము, నీ సావుకుడవైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందని పిల్లలు గమనించండి. రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు. 16వ వచనము 2వ భాగంలోను, 17వ వచనము 2వ భాగంలో కనపడుతున్నటువంటి వాక్యాన్ని గమనించగలిగితే, నీ వాక్యమును నేను మరొక యుందును, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందని. ఎంత చక్కటి మాట. ఈరోజు తల్లి మరిచిన, తండ్రి మరిచిన, ఆ తల్లి విడిచిన, తండ్రి విడిచిన, ఈ లోకములు ఎవరు మనల్ని హక్కును చేర్చుకోకపోయినా కానీ మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఎన్నడూ కూడా మరవలేదు, విడవలేదు అనేటువంటి మాట మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నాడు కదా, చూడుము నా అరిచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అంటాడు. ఈరోజు నీ జీవితము, నా జీవితం ఎక్కడ చెక్కబడింది? దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి స్వహస్తాలలో చెక్కబడినటువంటి జీవితాలు మన జీవితాలు. ఆయన యొక్క చేతుల యొక్క గాయములలో ఉన్నటువంటి జీవితాలు మన యొక్క జీవితాలు కదా. ఆయన చేతుల్లో నీ పాపము నిమిత్తము, నా పాపము నిమిత్తము మేకులు కొట్టబడ్డాయి. కానీ అరచేతులలో చెక్కబడినటువంటి మన యొక్క జీవితాన్ని గమనించగలిగితే, అంటే దేవుని యొక్క హస్తములలో మన జీవితము భద్రపరచబడినటువంటి సమయంలో ఎంత సురక్షితంగా ఉండాలి, ఎంత క్షేమముగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత దేవుని స్వారూప్యంలో ఆయన స్వతంత్రించుకునేటువంటి అనుభవములు మన యొక్క జీవితం ఉండాలో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. అలా ఉండాలి అంటే ఈ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, నీ వాక్యాన్ని నేను మరొక యుందును, నీ వాక్యమును బట్టే నేను నడుచుకుందని అంటాడు. నిజమే కదా. లోకంలో మనం గమనించగలిగితే సామెతల గ్రంథంలో గుర్తు చేస్తూ ఉంటాడు ఒక మాట, ఇదిగో ఒకని ఎదుట ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనపడును, అయినను తుదకు అది మరణమునకు దారితీనంటాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించవచ్చు. అక్కడ రాయబడుతూ ఉంది, లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన హృదయంలో కలిగినటువంటి ఆలోచన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను తుదకు అది మరణమునకు చేరును అంటాడు కదా. తుదకు అది మరణమునకు చేరును. ఒకానొక సమయంలో పిల్లరా, 2 బాల్య స్నేహితులు ఉన్నారంట. 2 మంచి స్నేహితులు. వారు చిన్నప్పటి నుండి కలిసి పెరిగినటువంటి వారే, వారు కలిసి చదువుకున్నటువంటి వారే, వారు కలిసి వారి ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళినటువంటి వారే. 2 కూడా వివాహములు అయిపోయాయి. 2 కుటుంబాలు కలిగి ఉన్నారు. ఎవరికి వారు చక్కటి కుటుంబాలు కలిగి ఉన్నారు. ప్రతిదినము కూడా వారు ఒకే గ్రామంలో నివాసం ఉండేటువంటి వారు. ప్రతిదినము ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయేటువంటి వారు. సాయంకాల సమయంలో చక్కగా ఒక చోట కలుసుకొని మాట్లాడుకునేటువంటి మంచి
స్నేహితులు, ఇరువురు కూడా మంచి స్నేహితులు. ఒకానొక సమయంలో వారిరువురు కూడా సరదాగా సాయంకాల సమయమున చల్లపూట మాట్లాడుకుంటూ ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశంలోనికి వెళుతూ ఉన్నారంట. ఏకాంతమైనటువంటి ప్రదేశంలోనికి వెళుతూ ఉన్నారు. అది ఒక అడవి ప్రాంతము లాంటి ప్రదేశం అన్నమాట. మనుషుల యొక్క సంచారం లేదు, కానీ ఆ అడవి ప్రాంతము లాంటి ప్రదేశంలోనికి ఆ ఇద్దరు స్నేహితులు కలుసుకుని వెళుతూ ఉన్నారు. వెళుతున్నటువంటి సమయంలో వారికి ఎదురుగా ఒక సాధువు అనబడినటువంటి వాడు, ఒక ఋషి స్వభావం కలిగినటువంటి వాడు, వేషధారణ కలిగినటువంటి వాడు ఎదురుగా వేగంగా పరిగెత్తుకుని వచ్చి అక్కడికి వెళ్ళమాకండి, అక్కడికి వెళ్ళమాకండి అని ఒక పొదవైపు చేయి చూపించి గట్టిగా అరుస్తూ పారిపోతూ ఉన్నాడంట. ప్రియులారా, వీరిద్దరికి ఏం అర్థం కాలేదు. ఏంటి ఈ వ్యక్తి మతిస్థిమితము లేనటువంటి వ్యక్తిలా కనపడుతూ ఉన్నాడే, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి పారిపోతూ ఉన్నాడు ఏమిటి అని ఈ ఇద్దరు స్నేహితులు అనుకుంటూనే ఒక స్నేహితుడు అన్నాడంట, అరే మనకెందుకు, మన దారిని మనం వెళ్ళిపోదాం అన్నాడంట. ఇంకొక స్నేహితుడు అన్నాడంట, కాదులేరా, ఏదో పొద చూపిస్తూ ఉన్నాడు కదా, అక్కడేదో కనపడి ఉంటుంది, అతనికి ఏమి కనపడిందో ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దామని ఆ యొక్క ఇంకొక స్నేహితుడు ఆ స్నేహితుని వెంట పెట్టుకొని ఆ ఇరువురు కూడా పొద దగ్గరికి వెళ్ళి అవతల భాగంలో ఉన్నటువంటి ఏముందో అని చూశారంట. అవతల భాగంలో గమనించినప్పుడు ఒక పెట్టి లాంటిది కనపడిందంట. ఆ పెట్టిలో కొంత బంగారము, నగలు, మరి కొంత ధనము, ఇవన్నీ కూడా అక్కడ ఒక పెట్టిలో భద్రంగా పెట్టబడి ఉన్నాయంట. వారు అనుకున్నారంట, అరే నిజంగా పిచ్చోడేరా, అడే ఒక వెర్రుడు అనుకుంటా, అరే ఇక్కడ బంగారము పెట్టబడింది, నగలు ఉన్నాయి, డబ్బు ఉంది, వీటిని చూసి అక్కడికి వెళ్ళమాకండి పారిపోతూ ఉన్నాడు, వీడి పిచ్చోడరా అనేటువంటి ఆలోచనతో ఆ ఇద్దరు స్నేహితులు అనుకున్నారంట, అరే ఈ యొక్క మనకి కనపడినటువంటి ఈ బంగారం ఏదైతే ఉందో దీన్ని మనమిద్దరము కూడా చిరసమానంగా పంచుకుందాం అనేటువంటి ఆలోచనలోనికి వచ్చారంట. చిరసమానము, నీకు సగము నాకు సగము, ఇద్దరము కూడా చిరసమానంగా పంచుకుందాం అనుకున్నారంట. సరేలేని అక్కడే కూర్చొని వాటాలు వేసుకుందామని కూర్చునేటువంటి సమయంలో ఒక స్నేహితుడు అన్నాడంట, అరే ఇప్పుడు కాదు కానీ సాయంకాల సమయంలో, ప్రొద్దుగుకిన సమయంలో దీన్ని ఇక్కడే భద్రంగా దాచిపెడదాము, ఎవరికంటా కనపడకుండా దాచిపెట్టి రాత్రిపూట వచ్చి దీన్ని మనము ఆ సగభాగములు చేసుకొని ఎవరికి తెలియకుండా వెళ్ళి మనము మన ఇంట్లో దాచుకుందాం అనుకున్నారంట. అయితే ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒక స్నేహితుడు అన్నాడంట, అరే నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వచ్చి తీసుకుని వెళ్ళిపోతావా అనేటువంటి ఆలోచన వ్యక్తపరిచాడు. అలా కాదులేరా, సరే నువ్వు ఇక్కడే ఉండు, కాపలా ఉండు, నేను ఇంటికి వెళ్ళి మనము తినటానికి ఏదైనా ఆహారం తీసుకుని వస్తాను, ఎవరో ఒకరు కాపలా ఉండాలి కదా, ఎవరో ఒకరు కాపలా ఉండాలి, కాబట్టి నీవు కాపలా ఉండు, నేను ఇంటికి వెళ్ళి మనము భుజించడానికి ఏదైనా కానీ తినడానికి ఆహారం తీసుకొని వస్తాను, క్యారేజ్ తీసుకొని వస్తానని ఒక స్నేహితుడు వెళ్ళిపోయాడంట. అతడు ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యతో కూర్చొని భోజనము చేస్తా ఆలోచన జ్ఞాపకం చేశాడంట. ఇదిగో మేము ఇలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే అక్కడ బంగారం కనపడింది, మరి నా స్నేహితుడు నేను ఇద్దరం చిరసగం పంచుకోవాలనుకుంటూ ఉన్నాము అనే మాట తన స్నేహితుడు జ్ఞాపకం చేశాడంట. జ్ఞాపకం చేస్తే భోజనం చేసేటువంటి సమయంలో భార్య అందంట, అదే నువ్వు ఒక్కడ వెళితే అదంతా నీ ఒక్కడదే ఏదే కదా, నువ్వు నీ స్నేహితుని వెంట పెట్టుకుని వెళ్ళటం వలన ఇప్పుడు చిరసగం అవుతూ ఉంది కదా అనేటువంటి ఆలోచన జ్ఞాపకం చేసిందంట. వెంటనే అతని మనసులోనికి ఒక ఆలోచన వచ్చిందంట, నా స్నేహితుడు అనబడినటువంటి వాడే లేకపోతే అదంతా నా సొంతమే కదా, నా స్నేహితుడు నాకు అడ్డుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ బంగారం అంతా నా స్వాధీనం అవ్వాలి అంటే అక్కడ నా స్నేహితుడు ఉండకూడదు, ఆ వ్యక్తి ఉండకూడదు అనేటువంటి ఆలోచన మనసులోనికి తీసుకున్నాడంట. తీసుకుని వెంటనే భోంచేశాడు. క్యారేజ్ తీసుకుని వెళ్ళేటువంటి సమయంలో ఆ యొక్క భోజన పదార్థంలో ఒక విషమును కలిపి క్యారేజ్ తీసుకుని వెళ్ళాడంట. విషాన్ని కలిపి క్యారేజ్ తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్నేహితుడు తనడంట, అరే నేను ఇంటి దగ్గర భోంచేసి వచ్చాను, మరి నువ్వు ఒక్కడివే భోంచేయలేదు, నువ్వు కూడా భోజనం చేయని ఆ స్నేహితునితో అన్నాడంట. ఆ స్నేహితుడు కూర్చొని ఆ భోజనము చేసేటువంటి సమయంలోనే అతనికి కూడా సేమ్ అదే ఆలోచన వచ్చిందంట. ఆ స్నేహితునికి కూడా అదే ఆలోచన వచ్చింది. ఈరోజు నా స్నేహితుడు అనబడినటువంటి వాడే, నాతో ఉన్నటువంటి నా పొరుగు వాడే లేకపోయినట్లయితే ఈ బంగారం అంతా నాదే కదా, నాకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి, నాకున్నటువంటి అప్పులు తొలగిపోతాయి, నాకున్న బాధలు తొలగిపోతాయి, నేను ధనవంతుని అయిపోతాను,
ఉన్నతమైనటువంటి అందరికన్నా గొప్పవాడిగా మారిపోతానని అక్కడే ఉన్నటువంటి స్నేహితుడు కూడా తన మనసులో ఆలోచన చేసి అతను కూడా ఈ స్నేహితుడిని అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నం చేశాడంట. అంటే మనసులో ఆలోచన కలిగి ఉన్నాడంట. కలిగి ఉన్నప్పుడే అతడు అక్కడే ఉన్నటువంటి ఒక పొదునైనటువంటి ఆయుధాన్ని, అంటే ఒక కర్రను చెక్కుకొని ఒక ఆయుధంలాగా తయారు చేసుకున్నాడంట. ఎప్పుడైతే తన స్నేహితుడు వస్తాడో ఆ కర్రతో కొట్టి చంపేయటానికి అనేటువంటి ఒక ఆలోచన. ఈ స్నేహితుడు క్యారేజ్ ఇచ్చాడు, భోజనము చేస్తూ ఉన్నాడు. భోజనము చేస్తున్నటువంటి సమయంలో ఇతడు ఎప్పుడు చనిపోతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఆ స్నేహితుడు కూడా ఇతడు ఎప్పుడు ఆదమరిచి ఉంటాడా ఆ కర్రతో కొట్టి చంపాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అతడు ఒక్కసారిగా ఎవరైనా వస్తున్నారేమో అటు ఇటు చూస్తానని అటు పక్కకు చూసేటువంటి సమయంలో భోజనము చేస్తూ ఉన్నట్లుగా ఉన్నటువంటి స్నేహితుడు కొంత తిని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ కర్రను తీసుకొని తన స్నేహితుడు తల మీద కొట్టి అతను చంపాడు. వెంటనే భోజనము చేసి ఇతను కూడా చనిపోయాడు. ఇరువురు స్నేహితులు కూడా మనం గమనించగలిగితే వారు బాల్యము నుంచి పెరిగారు, యవ్వనములో పెరిగారు, కలిసే పెరిగారు, కుటుంబాలు వివాహములైన తర్వాత కూడా కలిసే ఉన్నారు. కానీ వారు మనసుల్లో కలిగినటువంటి ఆలోచన ఏమిటంటే వారు దేనినైతే చూచారో, వారు దేని మీదైతే ఆశపడ్డారో, వారు దేనినైతే దక్కించుకోవడానికి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నంలో వారు ప్రాణములు పోగొట్టుకున్నారు. అదే లోక సంబంధమైనటువంటి ధనమునకు సంబంధించినటువంటి మనసు మనిషిని కీడులోనికి తీసుకుని వెళుతూ ఉంది, మనిషిని మరణంలోనికి తీసుకుని వెళుతుంది, మనిషిని పాపములో పడవేస్తూ ఉంచుంది. కేవలము ఇందాక ఎదురైనటువంటి వ్యక్తి, ఆ ఇరువురు వ్యక్తులకు ఎదురైనటువంటి వ్యక్తి మీరు అక్కడికి వెళ్ళమాకండి అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మనం గమనించగలిగితే నీవు సిరినైనా ప్రేమించు, దేవునైనా ప్రేమించు కదా. రెండిటికి నీవు దాసుడిగా ఉండలేవు. నువ్వు లోకానికన్నా దాసుడిగా ఉండాలి, దేవునికన్నా దాసుడిగా ఉండాలి. ఈరోజు వాక్యానన్నా నువ్వు వెంబడించాలి, పాపానన్నా నువ్వు వెంబడించాలి. రెండిట్లో దేనిలో ఒకదాన్ని నువ్వు కలిగి ఉంటావు, కానీ రెండిటిని కలిగి ఉండటానికి వీలే లేదు. నీవు దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా దేవుని సన్నిధిలో నిలబడగలుగుతూ ఉంటావు. అదే నీవు లోక సంబంధమైనటువంటి వ్యామోహములతో, లోక సంబంధమైనటువంటి సిరి సంపదలతో, లోక సంబంధమైనటువంటి వ్యసనాలతో, లోక సంబంధమైనటువంటి కోరికలతో నీ జీవితాన్ని నడిపించుకునేటువంటి క్రమంలో దేవుని బిడ్డగా నీవు పిలువబడాలని ప్రయత్నించినప్పటికీ కూడా నీవు దేవుని బిడ్డగా పరలోక రాజ్యమును స్వతంత్రించుకోలేవు కదా. ప్రభువా ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేడని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. పిల్లరా, ఈరోజు నీవు దేన్ని నమ్ముకుంటావో దానిని బట్టే నీ జీవితం ఆధారపడి ఉన్నది. ఈరోజు నీవు దేవుని నమ్ముకున్నావా, దేవుడు నీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఈరోజు నీవు దేవుని కాదనుకున్నావా, లోకాన్ని నమ్ముకున్నావా, లోకములోటువంటి ధనాన్ని నమ్ముకున్నావా, ఈరోజు నీ జీవితం బాగుండొచ్చేమో, ఈరోజు నీ జీవితం సంతోషంగా ఉండొచ్చేమో, ఈరోజు నీ అవసరాలు తీర్చబడి ఉండొచ్చేమో, కానీ ఒకానొక సమయంలో పాతాళములో నువ్వు పడబోతూ ఉన్నావు. ఒక్కసారిగా నేల మీద ఉన్నతమైనటువంటి శిఖరం మీదకి ఎక్కినట్లుగా నీ జీవితం ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా నేల మీద పడద్రోయబడేటువంటి స్థితిలోనికి జీవితం రాబోతుంది అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్లో ఒక వాక్యాన్ని మనం గమనించగలిగినట్లయితే యోధా రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో ఈ మాట మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి ఒక్కసారి యోధా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచన భాగాన్ని మనం చూద్దాం. 11వ వచనము, ఒక అధ్యాయం ఉంది, దానిలో 11వ వచనాన్ని గమనించగలిగితే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. చాలండి, చూడండి వాక్యంలో చక్కటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. తెలుసు కదా ప్రియులారా, కయ్యూను హేబేలు యొక్క జీవితము. కయ్యూను కలిగినటువంటి మనస్సు ఏమిటి, హేబేలు కలిగినటువంటి మనస్సు ఏమిటి? బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి యోధా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. ప్రస్తుత దినాల్లో చాలామంది
కయ్యూను నడిచినటువంటి మార్గంలో నడుస్తున్నారని వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కయ్యూను దేవుని బిడ్డగా ఉండి దేవుని బిడ్డగా జీవించలేకపోయాడు. వాస్తవంగా హేబేలు కయ్యూను ఇరువురు కూడా దేవుని మార్గంలో కనపడినటువంటి వారే. ఆదాము అవ్వల యొక్క సంతానముగా వారిరువురు పిలువబడినప్పటికీ కూడా ఇరువురు కూడా దేవునికి బలి అర్పించేటువంటి క్రమాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇరువురు కూడా దేవునికి అర్పణలు అర్పించేటువంటి క్రమాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హేబేలేమో గొర్రెల కాపరిగా ఉన్నాడు, కయ్యూనేమో వ్యవసాయదారుడిగా ఉన్నాడు. ఎవరు వృత్తుల్లో వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అదే సమయంలో హేబేలేమో నీతిమంతుడిగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉన్నాడు, దేవునికి అర్పించేటువంటి అర్పణలో నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్థితిలో హేబేలు తన జీవితాన్ని దేవుని పాదాల చెంత కలిగి ఉన్నాడు కదా. ఆది కాండంలో చక్కగా ఈ అర్పణల విషయంలో మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 4వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే హేబేలేమో దేవునికి శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించాడు, దేవుడు ఆ యొక్క అర్పణ అంగీకరించాడు. కానీ కయ్యూను వ్యవసాయదారుడు, అతడికి ఆ సంవత్సరం మంచి శ్రేష్టమైనటువంటి పంట పడినప్పటికీ కూడా శ్రేష్టమైన పదార్థములన్నీ కూడా తను దాచుకున్నాడు. అదే సమయంలో తాలు గింజలన్నింటినీ కూడా అతడు తీసివేసినవి, అతనికి ఉపయోగము లేనటువంటి వాటిని తీసుకుని వచ్చి దేవునికి అర్పణగా అర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కయ్యూని యొక్క హృదయాన్ని మనం గమనించగలిగినట్లయితే దేవుని ఎదుట సరైనటువంటి ఆలోచన లేనటువంటి వాడు, దేవుని ఎదుట సత్క్రియలు లేనటువంటి వాడు, దేవుని యందలి నిజమైనటువంటి భయభక్తులు లేనటువంటి వాడు, దేవుని సన్నిధిలో నిందారహితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడినటువంటి వాడు, దురాశలతో బ్రతుకుతున్నటువంటి వాడు కదా. కయ్యూని యొక్క హృదయం దురాశతో ఉన్నది. ఒకటి ఏమిటి అంటే, నా సహోదరుని యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదు. ఒక దురాలోచన వచ్చింది. ఈరోజు మరి నా సహోదరుడు దేవుని చేత అంగీకరించబడినటువంటి స్థితిలో ఉన్నాడు, నేను అంగీకరింపబడలేనటువంటి స్థితిలో ఉన్నాను. ఇద్దరు వ్యక్తులే కనపడ్డారు. ఇందాకే జ్ఞాపకం చేశాను కదా, ఇద్దరు వ్యక్తులు కనపడ్డారు. ఇద్దరు వ్యక్తుల యొక్క ఆలోచనలు వేరు. ఇక్కడ కయ్యూని హేబేలు యొక్క ఆలోచన చూస్తే హేబేలు నీతిమంతుడిగా ఉన్నాడు, కయ్యూను నీతిమంతుడిగా లేడు. ఇప్పుడు కయ్యూని యొక్క ఆలోచన ఏమిటంటే, ఈ నీతిమంతుని అడ్డు తొలగిస్తే ఇక దేవునికి ఇతడొక్కడే కదా మిగిలింది, కాబట్టి నేనే దిక్కు అనుకునేటువంటి ఆలోచనలు కనపడ్డాడు. ఇంక వేరే వారసత్వం లేదు. ఆదాముకి అవ్వక మనం గమనించగలిగితే కయ్యూను హేబేలే వారసులుగా ఉన్నటువంటి వారు. ఇప్పుడు కయ్యూను హేబేలును అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు, కానీ అదే సమయంలో కయ్యూను దేవుని చేత తరమబడేటువంటి స్థితిలోనికి రాబోతూ ఉన్నాడని గ్రహించలేకపోయాడు. ఈరోజు పాపము అనేటువంటిది పిల్లరా నిన్ను దేవుని సన్నిధిలో నిలబడలేదు. పాపం అనేటువంటిది నీ మనసులో ఉన్నప్పుడు, నీ హృదయంలో ఉన్నప్పుడు నీవు దేవుని సన్నిధి నుండి పారిపోతావు, కానీ దేవునికి ఎన్నడూ కూడా దగ్గరగా రాలేవు పిల్లరా. మనం గమనించగలిగితే నీవు ఎంతగా దేవుని దగ్గరికి రావాలని ప్రయత్నించినా కానీ నీ మనసులో ఉన్నటువంటి పాపపు ఆలోచన, నీ మనసులో ఉన్నటువంటి దురాలోచన, అది నీ స్నేహితుల పట్ల కావచ్చు, నీ పొరుగువారి పట్ల కావచ్చు, లేదంటే నీ రక్త సంబంధికుల పట్ల కావచ్చు, ఎవరి పట్లైనా కావచ్చు, నీ మనసులో చెడు ఆలోచన ఉన్నప్పుడు ఈ చెడు ఆలోచన నిన్ను దేవుని దగ్గర నిలబడనివ్వదు. ఆ చెడు స్వభావము నిన్ను దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాదు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నది పిల్లరా. కయ్యూను యొక్క హృదయము చెడిపోయినటువంటి హృదయం కాబట్టి పగను కోరుకున్నాడు, ప్రతీకారాన్ని కోరుకున్నాడు, కలహాన్ని కోరుకున్నాడు, మరణాన్ని చూచాడు. మరణాన్ని చూచాడు. నరహంతకుడిగా పిలువబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నరుని హృదయంలో పాప స్వభావం ఉంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము కయ్యూను లాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంచాడు. అందుకే ఈ యోధా పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, వారు కయ్యూను నడిచినటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నారు. ప్రస్తుత దినాల్లో చాలామంది ఈ మార్గంలో కనపడుతూ ఉన్నారు. ఈ మార్గంలో నడుస్తూ వారి హృదయంలో పాపము కలిగి దేవునికి దూరంగా ఉంటూ ఉన్నారు, దేవుని చేత తృణీకరించబడుతూ ఉన్నారు, దేవుని చేత తరమబడుతూ ఉన్నారు, దేవుని సన్నిధిలో తమ జీవితాలను కనపరుచుకోలేకపోతూ ఉన్నారు. అందుకే వేదనతో యోధా పత్రికలో ఈ మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. రెండో వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా, బిలాము నడిచినటువంటి తప్పు త్రోవ అంటాడు కదా. మనం గమనించగలిగితే ఈ యొక్క మాటలో మనకు కనపడుతున్నటువంటి మాట బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి అనేటువంటి మాట నిజమే కదా. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో మోయాబు రాజు అనేటువంటి బాలాకు మరి ఇశ్రాయేలు ప్రవక్త అనేటువంటి బిలామును పిలిపించి ఇశ్రాయేలును శపించమని హృదయాన్ని ప్రేరేపించుట. మంచి మంచి ధనాన్ని ఇస్తాను, ఐశ్వర్యాన్ని ఇస్తాను, ఘనతనిస్తాను, మనులిస్తాను, మాణిక్యాలను ఇస్తాను,
ఇదిగో మరి మోయాబీల మీద ఇశ్రాయేలు బలంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలుని శపించమని బిలాము ప్రవక్తకి బహుమానమును ఆశ చూపినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రస్తుత దినాల్లో చాలామంది చిన్న చిన్న వాటికి ఆశపడిపోయి దేవుని కాదనుకొచ్చి ఉన్నారు కదా. ప్రస్తుత దినాల్లో మనం చూడగలిగితే ఆనాడు కూడా బిలాము ధనాన్ని చూచి, బహుమానాన్ని చూచి దేవుని మాట కాదని ఇశ్రాయేల్ ప్రజల్ని శపించడానికి గాడిద మీద కూర్చుని ప్రయాణమై వెళ్ళటానికి సిద్ధపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంచడి కదా యోధా పత్రికలో బహుమానమును ఆశించి బిలాము నడిచినటువంటి తప్పు త్రోవలో నడిచినటువంటి వారు కనపడుతూ ఉన్నారు. అది మంచి మార్గము కాదని తెలుసు కదా. ఒక మాటలో చెప్పాలి అంటే మనం చేసే పని సరైనది కాదని తెలుసు కూడా చేస్తాం. మనం చేసే పని మంచిది కాదని కూడా ఒక్కొక్కసారి చేస్తాం. ఎందుకంటే అవసరాలు అంటాం కదా. అవసరాన్ని బట్టి చేయక తప్పలేదు పాస్టర్ గారు అంటారు. అవసరాన్ని బట్టి అబద్ధం ఆడక తప్పలేదు పాస్టర్ గారు అంటారు. అవసరాన్ని బట్టి చిన్న చిన్న మోసాలు చేయటక తప్పట్లేదు పాస్టర్ అని. అవసరాన్ని బట్టి మోసం చేస్తూ ఎవరు అవసరం? అది ఎవరు అవసరము? నీ వ్యక్తిగతమైనటువంటి అవసరము కొరకు అబద్ధం ఆడుతూ ఉన్నావు. నీ వ్యక్తిగతమైనటువంటి అవసరత కొరకు మోసము చేస్తూ ఉన్నావు. నీ వ్యక్తిగతమైనటువంటి అవసరత కొరకు దేవునికి దూరంగా ఉన్నావు. కానీ దేవుని నిమిత్తము కాదు కదా. ఈరోజు దేవుని నిమిత్తము నువ్వు అబద్ధం ఆడావా? లేదే. దేవుని కొరకు అబద్ధం ఆడావా? లేదే. దేవుని కొరకు మోసము చేస్తూ ఉన్నావా? లేదే. దేవుని కొరకు ఏమి చేశావు అంటే దేవుని కొరకు కాదు, కానీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనముల కొరకే మనం ఏది చేసినా కానీ ఈరోజు దేవుని కొరకు ఏమి చేశాము అంటే శూన్యం. క్వశ్చన్ మార్క్ కనపడుతూ ఉంది కదా. క్వశ్చన్ మార్క్ కనపడుతూ ఉంది. నీ జీవితాన్ని దేవునికి అర్పించావా? నీ మనసు దేవునికి అర్పించావా? నీ హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఇచ్చావా? వాక్యానుసారంగా నీ జీవితాన్ని బాల్య దినముల నుంచి కట్టుకున్నావా? వాక్యానుసారంగా దేవుని మార్గంలో ఆయన త్రోవలో నువ్వు నడిచేటువంటి వారిగా కనపడుతూ ఉన్నావా అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ కనపడుతూ ఉంది. కానీ నేను కూడా దేవుని బిడ్డే అనే ఆలోచన కనపడుతూ ఉంది. కానీ 119వ కీర్తనలో జ్ఞాపకం చేసినటువంటి మాట, వారు ఆయన మార్గములో నడుచుచు ఏ పాపమును చేయరు కదా. ముఖ్యమైనటువంటి మాట అదే. 119వ కీర్తన, ఎవరైతే దేవుని వాక్యమును ఆధారం చేసుకుంటారో, ఎవరైతే దేవుని ధర్మశాస్త్రములో ఆనందిస్తూ ఉంటారో, ఎవరైతే వాక్యములో వారి ఆత్మీయ జీవితాలని కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారో వారి గురించి జ్ఞాపకం చేసినటువంటి మాట, వారు ఆయన మార్గములో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరు, ఏ పాపమును చేయరు. అబ్రహాము దేవుని మార్గములో నడిచాడు, వాక్యమును ఆధారం చేసుకుని నడిచాడు. అబ్రహాము విశ్వాసులకి తండ్రిగా దేవుని సన్నిధిలో కనపడుతూ ఉన్నాడు. పాపము చేయటానికి అబ్రహాము ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. రెండోది, యేసేపు భక్తుడిని మనం గమనించగలిగితే యేసేపు కూడా దేవుని మార్గంలో నడిచాడు, భయభక్తులు కలిగి జీవించాడు. పాపము చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా యేసేపు భక్తుడు ఎక్కడా పాపము చేయలేదు. ప్రియులారా, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎక్కలేనంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి యేసేపు భక్తుని ఐగుప్తు దేశంలో ఫరో రాజు యొక్క సంరక్షణలో మరి ఆ ఫరో రాజు క్రింద ప్రధానమంత్రిగా యేసేపు భక్తుని యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏమిటంటే యేసేపు పాపమును అసహించుకున్నాడు కాబట్టి. ఆశీర్వాదంలో ముఖ్యమైనటువంటి 2 వ్యక్తులు మనం గమనించాం. రెండోది మనం గమనించగలిగితే పిల్లరా, తప్పు మార్గంలో నడిచినటువంటి వ్యక్తులు కనపడ్డారు. ఒకరు కయ్యూను కనపడుతూ ఉన్నారు. ప్రస్తుత దినాల్లో కయ్యూను లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు చాలామంది కనపడుతూ ఉన్నారు. రెండోది బిలాము కనపడుతూ ఉన్నారు. ప్రస్తుత దినాల్లో బహుమానములను ఆశించి తప్పు త్రోవలో వెళ్ళిపోతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. బిలాము నడిచినటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి వారు కూడా ఎంతోమంది కనపడుతూ ఉన్నారు. ఈ 2 మార్గములు దేవునికి అసహ్యమైనటువంటివి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలు ఏమైనా ఉన్నాయంటే అబ్రహాము లాంటి జీవితము, ఇస్సాకు లాంటి జీవితము, యేసేపు లాంటి జీవితము దేవునికి ఇష్టమైనటువంటి జీవితము. దేవునికి అసహ్యమైన జీవితాలు ఏమైనా ఉన్నాయంటే కయ్యూను లాంటి జీవితము, బిలాము లాంటి జీవితము, అననీయ సప్పీరా లాంటి జీవితము, ఇస్కరియోతు యోధా లాంటి జీవితము, గెహాజా లాంటి జీవితము కదా, ఆకాను లాంటి జీవితము. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే లోకంలో ఉన్నటువంటి ఆశించి చెడ్డవారిగా పిలువబడినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కదా. ఆకాను
ధనాన్ని ఆశించాడు, మరణమైపోయాడు. అననీయ సప్పీరా ధనాన్ని ఆశించారు, మరణమైపోయారు. గెహాజీ ధనాన్ని ఆశించాడు, కుష్ఠరోగిగా మార్చబడ్డాడు. లోకంలో మనం గమనించగలిగితే ఇటువంటి జీవితాలు, తప్పు మార్గంలోనికి వెళ్ళినటువంటి వారు, దేవుని సన్నిధిలో నుండి తొలగిపోయినటువంటి జీవితాలు ఎంతో కనపడుతూ ఉన్నాయి. ఇస్కరియోతు యోధ ప్రభు దగ్గరే ఉన్నాడు, ప్రభుతోనే ఉన్నాడు, ప్రభు మాటలు విన్నాడు, ప్రభు వల్ల పాల్గొన్నాడు, అన్నీ తెలుసు. కానీ చివరికి ప్రభువుని అప్పగించి మరణమైపోయాడు. ఈరోజు ఇస్కరియోతు యోధ లాంటి వ్యక్తిత్వాలు కనపట్టలేదా? మనం గమనించగలిగితే ప్రియులారా, అన్నీ వింటూ ఉన్నప్పటికీ కూడా, అన్నీ తెలిసినప్పటికీ కూడా, అన్నీ ఎరిగి ఉన్నప్పటికీ కూడా, చివరి క్షణంలోనికి వచ్చిన తర్వాత ఇస్కరియోతు యోధలాగా ఆయన ఎవరో నాకు తెలియదు అనేటువంటి ఆలోచన, చివరికి లోక సంబంధమైనటువంటి ధనము కొరకు ప్రభువుని ప్రక్కన పెట్టేటువంటి ఆలోచన, అది చివరికి నీ జీవితంలో మరణమునకు దారి తీయదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉన్నది. పిల్లల నిజమే కదా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, వారైతే ఆయన మార్గంలో నడుచుచు ఏ పాపమును చేయరు. ఈరోజు నీ జీవితము, నా జీవితము కూడా దేవుని మార్గంలో నడుచుచు ఏ పాపము లేనటువంటి వారిగా, పరిశుద్ధులుగా, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో, ఆయనలో ఏకరీతులుగా అంటు కట్టబడేటువంటి స్థితిలో ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఆ రీతిలో ఉండినట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. లేఖనములో నాయన పాపము లేనటువంటి జీవితాన్ని మీరు కోరుతూ ఉన్నారు. పాపము లేనటువంటి స్వభావము నరునేక హృదయాలలో కలిగి ఉండాలని మీరు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఇదిగోనైనా నీతిమంతులైనటువంటి భక్తుల యొక్క జీవితాలు ఉన్నాయి. మీ మార్గంలో నడవలేక పాపములో పడిపోయినటువంటి వారి జీవితాలు కనపడుతూ ఉన్నాయి. అయ్యా, మేమైతే పాపములో పడిపోవడానికి, పాపములో మరణమైపోవడానికి పిలువబడినటువంటి వారము కాదు, కానీ పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, నీ రాజ్యపు వారసులుగాను మీ పరలోక పట్టణంలోనికి ప్రవేశించడానికి పిలువబడినటువంటి వారము కాబట్టి నాయన, పాపము లేనటువంటి స్వభావాన్ని కలిగి అయ్యా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా నీ సన్నిధిలో జీవించినట్లు మీ కృపా వాత్సల్యతను మెండుగా మాకు అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.